ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2025 సంవత్సరాన మొదటి నెలను కృపతో గడవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క 2025 సంవత్సరాన మనము రెండో మాసంలోనికి మనము ప్రవేశించున్నాము. ఇంతవరకు ఆదుకున్నటువంటి ఎబినేజర్ అయినటువంటి మన దేవుడు ఇక మీద కూడా మనం నడిపించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఇక మీద నీకు అపాయము రాదు, అపాయం కలుగదనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన ఈ 2వ నెల 1వ తారీఖున దేవుడు నిన్ను నన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, ఇక మీద నీకు అపాయమేమి రాదు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అపాయాన్ని తీసుకొచ్చేటువంటి శత్రువుని దేవుడు మన జీవితాన్ని నుంచి వెళ్ళగొట్టబోతున్నాడు కాబట్టి మనకిక అపాయమేమి రాదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడండి. ఆ బాబు ఏం చేస్తారంటే, వాళ్ళక ఆ తల్లి ప్రతిరోజు అతనికి మంచి ఆహారాన్ని చేసి ఆ యొక్క బిడ్డకు, ఆ యొక్క బాలుడికి ఏం చేస్తున్నా, ఆ యొక్క చిన్నవాడికి స్కూల్కి ఇచ్చి పంపిస్తుందండి. ఇప్పుడు ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళాలంటే ఒక చిన్న అడవిని దాటుకుని వారు వెళ్ళాలి. అడవిని దాటి వారు వెళ్ళాలి. ఆ అడవిలో ఒక భయంకరమైనటువంటి ఒక దొంగ ఉండేవాడండి. వాడేం చేస్తాడంటే, ఇతడు కొంచెం అంటే చూడడానికి కొంచెం ధనవంతుడు ఇంటి బిడ్డలాగా ఉన్నాడని చెప్పి అతను తీసుకొచ్చేటువంటి భోజనాన్ని అతన్ని బెదిరించి ఆ యొక్క భోజనాన్ని ప్రతిరోజు ఇతను తిని ఆ యొక్క అబ్బాయిని పంపించేవాడు. అంటాడు, భోజనం చేసి అంటాడు, ఒరేయ్, ఎవరి దగ్గర నాకు చెప్పావంటే నిన్ను, నీ కుటుంబాన్ని అంతా కూడా నేను చంపేస్తాను, నేను భయంకరమైన వాడిని అని చెప్పి ఆ అబ్బాయిని బెదిరిస్తూ ఉంటాడు. ఇలాగా చాలా రోజులు కొనసాగింది. అమ్మ తన కుమారునికి మంచి భోజనము, మంచి పదార్థాలు, పిండి పదార్థాలు చేసి స్కూల్కి పంపిస్తుంది. కానీ అవంతా కూడా ఆ బాలుడు తినకుండా ఆ యొక్క దొంగ వాటిని బలాత్కారంగా తీసేసుకొని తినేవాడండి. అమ్మ అంటుంది, ఒరే నాన్న, ఈరోజు భోజనం ఎలా ఉన్నది, బాగున్నదా, ఈరోజు ఫుడ్ బాగున్నదా అని చెప్పి అడిగినప్పుడు ఈ అబ్బాయి, అమ్మ బాగున్నదమ్మా, తిన్నానమ్మా అని చెప్పి అంటాడండి. కానీ అతనిలో ఒక భయము, అతను దిగులుగా ఉన్నాడు. అతన్ని చాలామంది గమనించారు, తన తల్లి గమనించింది, అరే ఇతను ఏదో మార్పు ఉంది, ఇతను ఏదో భయంలో ఉన్నట్టున్నాడే, ఇతను ఏదో దిగుల్లో ఉన్నట్టున్నాడని చెప్పి తల్లి అడుగుతుంది, నాన్న ఏరా సమస్య చెప్పు అన్నా కూడా అసలు ఏం లేదని చెప్పి ఆ దొంగకు భయపడి ఇతడు అన్నిటినీ దాచిపెడుతూ ఉన్నాడండి. ఇలాగ అతని జీవితము భయములోనే, కీడులోనే కొనసాగుతుంది. ప్రతిరోజు ఆ అబ్బాయి యొక్క ఆశీర్వాదాన్ని ఒక దొంగ ఏం చేస్తాడు, ఆ భోజనాన్ని దొంగ బలాత్కారంగా తీసేసుకొని తినేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఒట్టి కడుపునే ఇతను వెళ్ళి స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి యొక్క, ఆ బాలుడి యొక్క తండ్రి ఆర్మీలో ఉండేవాడు. ఆయన ఏం చేశారంటే సెలవులకు గ్రామానికి వచ్చేసాడు. ఇప్పుడు తండ్రి గమనిస్తున్నాడు, తన యొక్క బాబు సంతోషంగా లేడు అనేటువంటి దాన్ని తండ్రి గమనిస్తున్నాడు. ఇతడు ఏదో భయంలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు అనేటువంటి దాన్ని తండ్రి గమనిస్తున్నాడు. తండ్రి అడుగుతున్నాడు, ఒరే నాన్న, నాకు నిజం చెప్పు, ఏంటి ఏదో భయంలో ఉన్నట్టుగా ఉన్నావు, ఏదో చిన్న ఒక సమస్యలు ఉన్నట్టున్నావు, ఏంటో చెప్పు, నాన్నకు చెప్పు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ దొంగ చెప్పినటువంటి ఆ మాటలు, భయం కలిగిన మాటలు ఇతనికి ఆలోచనలో వస్తున్నాయి. నువ్వు నిజం చెప్పితే నీ కుటుంబాన్ని చంపేస్తాను, అందరిని చంపేస్తానని చెప్పి బెదిరించినటువంటి ఆ బెదిరింపులు గుర్తుకొస్తున్నాయి. నాన్న దగ్గర ఏం లేదు నాన్న అని చెప్పి దాచిపెడుతున్నాడు. కానీ నాన్నకు అర్థమైపోయింది ఇతడు ఏదో దాచిపెడుతున్నాడని. నాన్న, నా డాడీ గురించి తెలుసు కదా, నువ్వు చెప్పు, ఏదైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను, చెప్పురా బాబు అని నాన్న మళ్ళీ కూడా ఆయన్ని, ఆ బాబుని మళ్ళీ అడిగినప్పుడు ఆ బాబు నిజం చెప్తున్నాడు, డాడీ ఇలాగ నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న అడవిలో దాటి నేను వెళ్ళాలి కదా, ఆ అడవిలో ఒక దొంగ ఉంటాడు, ప్రతిరోజు మమ్మీ నాకు ఇచ్చేటువంటి భోజనం అంతా కూడా అతడు నా చేతి నుంచి తీసేసుకుంటాడు, అతడు తినేస్తాడు, తిని ఎవరి దగ్గర చెప్పావంటే నీ ఇంట్లో అందరిని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు డాడీ, ప్రతిరోజు నేను ఒట్టి కడుపుతోనే నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నానని చెప్పి ఏడవడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, ఒరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు బాబు ముందు వెళ్తున్నాడు అడవిలో. ఈ దొంగ ఎప్పుడు వలే అతను చూస్తున్నాడు. చూసి, ఏంట్రా ఈరోజు ఎప్పుడు లేకుండా చాలా సంతోషంగా ఉన్నావు, ఏది భోజనం ఇవ్వు అన్న వెంటనే ఆ భోజనాన్ని తీసుకొని తినడం మొదలుపెట్టినప్పుడు ఈ నానొచ్చి ఆ యొక్క దొంగని పట్టుకొని అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడు.
అతన్ని శాశ్వతంగా చెరసాల్లో అతని మీద ఉన్నటువంటి ఇంకా చాలా నేరాలు అతని మీద నిరూపించబడినప్పుడు అతని శాశ్వతంగా అతని చెరసాల్లోనే అతను ఉంచబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అన్నింటినీ చేసి ఆ తండ్రి అంటున్నాడు బాబుతో, బాబు, నిన్ను బాధ పెడుతున్నటువంటి, నిన్ను భయపెడుతున్నటువంటి ఆ యొక్క దొంగను నేను ఆ దారి నుంచి తొలగించాను. ఇక మీద నీకు ఏ అపాయం రాదు, నువ్వు సంతోషంగా ఉండని చెప్పి ఆ బాబుతో తండ్రి అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇలాగ ఈ యొక్క దొంగ వలె సాతాను కూడా మనకు శత్రువుగా మనకి ఆశీర్వాదాన్ని దొంగిలిస్తూ ఉంటుంది, మనం భయపెడుతూ ఉంటుంది. మనము ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మనము ప్రియమైన దేవుని బిడ్డలారా బాధలో, దుఃఖంలో, మనం కన్నీళ్ళలో ఉండాలనేది సాతాను యొక్క ఆలోచన. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఎలాగా కుమారుని యొక్క సమస్యను ఎరిగాడో యేసయ్య కూడా అలాగా మన సమస్యలను ఆయన ఎరిగిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి యొక్క సమస్యలను శాశ్వతంగా మన నుండి వెళ్ళగొట్టి, మన శత్రువుని వెళ్ళగొట్టి ఆయన అంటున్నాడు, నీ శత్రువుని నేను వెళ్ళగొట్టాను, ఇక మీద నీకు అపాయం ఏమి రాదు, భయపడొద్దు అని చెప్పి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మన యొక్క ఆశీర్వాదాలను, మీ ఆశీర్వాదాలను దొంగలించినటువంటి శత్రువును మీ యొక్క జీవితాన్ని నుంచి దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు. నేను వెళ్ళగొడుతున్నానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీకు ఇక మీద అపాయం ఏమి రాదు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దేవా, నువ్వు మా శత్రువులను వెళ్ళగొట్టావు కాబట్టి అయ్యా మాకు ఇక అపాయం ఏమి రాదని చెప్పి తండ్రి నువ్వు వాగ్దానం చేసిన మాటను బట్టి స్తోత్రము. తండ్రి యొక్క 2వ మాసం 1వ తారీఖున మీ బిడ్డలకు యొక్క జీవితంలో యొక్క వాగ్దానం 100% నెరవేరునుగాక నేను ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతా కూడా తండ్రి మీ బిడ్డలతో